టీడీపీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా జరగబోతుంది. మేము ఆ 17 రోడ్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది కూడా పూర్తి చేస్తాము. ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి VMRDకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ గత 2-3 ఏళ్ళుగా రాకపోతే నేను వెళ్ళి కేంద్రంలో అక్కడ ట్యాక్స్ బోర్డుని రిక్వెస్ట్ చేస్తే 200లో ఇప్పుడు సగం ఆల్మోస్ట్ 100 కోట్లు వాళ్ళు రీఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ 100 కోట్లు కూడా ఇప్పుడు ఈ రోడ్డు 17 ప్రాజెక్టుకి వాడబోతున్నాము. త్వరలో ఈ రోడ్లు కూడా పూర్తి అయిపోతాయి. భోగపురం ఎయిర్పోర్టు పరిగెడుతుంది. అది కూడా సారేమో జూన్ 2026 అంటున్నారు. ఒకవేళ సెప్టెంబర్ అయినా సరే రోడ్లు అన్నీ రెడీ అవ్వాలి. సో అది నుండి సింక్రనైజ్ చేసుకుని కొత్త ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకేనా చెప్పేదా బాబుజీ గారు? ఇంగ్లీష్ వాళ్ళు వద్దన్నారు కదా, తెలుగులో మాట్లాడుతున్నారు కదా. ఇంగ్లీష్ వాళ్ళతో సెపరేట్ మాట.